అన్నింటి గురించి ఊహాగానాలు చేయడం మన ప్రధానమైన బలహీనత. ఊహాగానాలతో వచ్చిన సమస్య ఏమిటంటే వాటిని సత్యమని మనం నమ్ముతాం, అవి యథార్థమని ప్రమాణాలు కూడా చేస్తాం. ఇతరుల పనుల పట్ల, ఆలోచనల పట్ల ఊహాగానాలు చేసి వాటిని వ్యక్తిగతంగా తీసుకుని వారిని నిందించి మన మాటలతో వారి మనస్సులలోకి విషాన్ని నింపుతూ ప్రతిస్పందిస్తాం. అందుకే మనం ఊహిస్తున్నాము అంటే సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. ఊహించి అపార్థం చేసుకుని వ్యక్తిగతంగా తీసుకుని ఏమీ లేని దానికోసం ఒక పెద్ద నాటకాన్ని సృష్టిస్తాం. జీవితంలో మీరు అనుభవించే దుఃఖానికి కారణం మీ ఊహలు, మరి వాటిని వ్యక్తిగతంగా తీసుకోవడమే కారణం. ఈ వాక్యంలోని యథార్థాన్ని అర్థం చేసుకోవడానికి ఒక్క క్షణం ఆలోచించండి. మానవుల నరకానికి కారణం ఊహాగానాలు చేయడము, వాటిని వ్యక్తిగతంగా తీసుకోవడమే. ఊహించడమే కాకుండా వాటి గురించి గాసిప్ కూడా మొదలు పెడతాం. గుర్తుంచుకోండి, మనం సంభాషణ సాధారణంగా పూనుకోని కబుర్లతో మొదలుపెట్టి ఆ విషయాన్ని ఇతరులలోకి ఎక్కిస్తాము. ఏదైనా సరైనదా కాదా అని అడగడానికి భయపడి ఊహాగానాలు చేసి ఆ ఊహాగానాలే సరైనవని నమ్మి వాటిని రక్షించడానికి ప్రయత్నించి ఇంకొకరిని తప్పు అని నిరూపించడానికే ప్రయత్నిస్తాం. ఊహాగానాలు చేయడం కంటే ప్రశ్నించి తెలుసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే ఊహాగానాలు బాధలకు, కష్టాలకు దారితీస్తాయి. మానవ మనస్సులోని పెద్ద మాయ ఎంతో గందరగోళాన్ని సృష్టించి తద్వారా ప్రతి విషయాన్ని వక్రీకరించి అపార్థం చేసుకునేటట్లు చేస్తుంది. మనం ఏదైతే చూడాలని, ఏదైతే వినాలి అని అనుకుంటున్నామో అదే చూస్తాం, అదే వింటాం. ఉన్నది ఉన్నట్లుగా గ్రహించలేం. ఏ ఆధారము లేకుండా కలలు కనే అలవాటు మంది. కలలలో ఉంటూ యథార్థాన్ని అర్థం చేసుకోకుండా ఊహిస్తూ యథార్థం బయటపడినప్పుడు అయ్యో మనం అనుకున్నది కాదే అంటూ నిట్టూరుస్తాం. ఉదాహరణకు, మీరు నడుస్తున్నప్పుడు గుంపులో మీకు నచ్చిన వ్యక్తిని చూస్తారు. ఆ వ్యక్తి మీ వైపు తిరిగి నవ్వి వెళ్ళిపోతాడు. ఈ ఒక్క అనుభవంతో మీరెన్నో ఊహాగానాలు చేస్తారు. ఈ ఊహలతో ఒక పెద్ద కళను సృష్టించుకుంటారు. ఆ కళను యథార్థం అని నమ్మి భ్రమకు లోనవుతారు. ఆ వ్యక్తి నిజంగా నన్ను ఇష్టపడుతున్నాడు అంటూ ఒక ఊహను సృష్టించుకొని మీ మనస్సులో బంధాలు ఏర్పరచుకుంటారు. ఆ కళల ప్రపంచంలో బహుశా మీరు వాళ్ళని వివాహం కూడా చేసుకోవచ్చు. మీ సంబంధాలలో ఊహలకు స్థానం ఇస్తే సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. తరచుగా మనం ఏం ఆలోచిస్తున్నామో మన తల్లిదండ్రులకు తెలుసని ఊహించి మనకు కావలసిన దాన్ని వారికి చెప్పనవసరం లేదని అనుకుంటాం. మనం వారికి బాగా తెలుసు కాబట్టి మనకు కావలసిందేదో వారే చూస్తారని ఊహిస్తాం. మనం ఊహించింది వారు చేయకపోతే మనం ఎంతో బాధపడి మీరు చేసి ఉండాల్సింది అని అంటాం. మరో ఉదాహరణ, మీరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొని మిమ్మల్ని చేసుకోబోయే జీవిత భాగస్వామి కూడా వివాహం పట్ల మీలాంటి దృక్పథమే కలిగి ఉంటాడని ఊహిస్తారు. వివాహం తర్వాత కలిసి జీవించి ఇది యథార్థం కాదని తెలుసుకుంటారు. అయితే ఇది ఎన్నో ఘర్షణలను సృష్టిస్తుంది. కానీ వివాహం పట్ల మీ భావాలను మాత్రం విడమర్చి చెప్పుకోరు. పని నుంచి ఇంటికి వచ్చిన భర్తకు కోపంతో పిచ్చెక్కిన భార్య ప్రవర్తన అర్థం కాదు. బహుశా ఆమె ఏదో ఊహించుకుని ఉండవచ్చు. తనకేం కావాలో అతనితో చెప్పకుండా ఆయనకు తాను బాగా తెలుసు కాబట్టి తన మనస్సులో దూరి తనకేం కావాలో ఆయన తెలుసుకుంటున్నట్లు భ్రమలు ఏర్పరచుకుంటుంది. ఆమె ఎదురు చూసినట్లు జరగలేదని కలత చెందుతుంది. ఇలా సంబంధాలలో ఊహలకు తావివ్వడం వలన ఎన్నో రకాల కష్టాలు, సమస్యలు, అపార్థాలు ప్రేమను పంచుకోవలసిన మనుషుల మధ్య సృష్టించబడతాయి. ఏ సంబంధంలోనైనా మనం అనుకున్నది ఇతరులు తెలుసుకుంటారని మనం చెప్పాల్సిన అవసరం లేదని ఊహిస్తాం. మనల్ని వారు బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి మనం చెప్పకుండానే మనకు కావాల్సింది వారు చేస్తారని ఎదురు చూస్తాం. అలా జరగనప్పుడు బాధపడి ఇలా ఎలా చేశావు, నువ్వు తెలుసుకుని ఉండాల్సింది అని మరో ఊహను జోడిస్తాం. మనిషి మనస్సు పనిచేసే తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనలో వేలాది ప్రశ్నలు ఉంటాయి. ఎందుకంటే మనస్సు వివరించలేని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి.
అవి సరియైన సమాధానాలా కాదా అన్నది ముఖ్యం కాదు. అందుకే మనం ఊహాగానాలు చేస్తాం. ఇతరులు ఏదైనా చెప్పినా చెప్పకపోయినా మాట్లాడే అవసరం లేకుండా ఊహలు ఏర్పరచుకుంటాం. మనం ఏదైనా విన్నా అది మనకు అర్థం కాకపోయినా అదేమిటో ఊహించి దాన్నే నమ్ముతాం. ప్రశ్నలు అడిగే ధైర్యం లేక ఎన్నో రకాల ఊహలు ఏర్పరచుకుంటాం. ఎంతో వేగంగా ఎరుక లేకుండానే ఆ ఊహలు ఏర్పరచుకుంటాం. ఎందుకంటే ఈ రకంగానే సంభాషించాలని ఒప్పందం చేసుకున్నాము. ప్రశ్నలు అడగడం మంచిది కాదని, ఇతరులు మనల్ని ప్రేమిస్తే మనకు ఏం కావాలో వారు తెలుసుకోవాలని మనం ఒప్పందం చేసుకున్నాము. మనం ఊహించింది నమ్మి దానికోసం మన బంధాన్ని కూడా నాశనం చేసుకుని మన స్థితిని రక్షించుకుంటాం. ప్రతి ఒక్కరూ జీవితం పట్ల మనలాంటి దృక్పథాలే కలిగి ఉంటారని ఊహిస్తాం. మనలాగే ఇతరులు ఆలోచిస్తారని, మన భావాలే కలిగి ఉంటారని, మనం చేసే నిర్ణయాలే చేసుకుంటారని, మనలాగే నిందిస్తారని భ్రమలు ఏర్పరచుకుంటాం. మానవులు ఊహించే అతి పెద్ద ఊహ ఇది. అందుకే అందరూ మన చుట్టూ ఉన్నారని, చూస్తున్నారని భయపడుతుంటాం. ఎందుకంటే వారు కూడా మనలాగే తీర్పు చెప్తారని, నిందిస్తారని, గాయపరుస్తారని భావిస్తాం. అందువల్లే ఇతరులు మనలను తిరస్కరించక ముందే మనలను మనమే తిరస్కరించుకుంటాం. మానవుల మనస్సు ఈ రకంగానే ప్రవర్తిస్తుంది. మన గురించి కూడా ఎన్నో భ్రమలు ఏర్పరచుకొని ఎంతో అంతర్ఘర్షణలకు గురవుతాం. నేను ఇది చేయగలను అని ఓ ఊహ ఏర్పరచుకొని తర్వాత అది చేయలేమని తెలుసుకుంటారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని జవాబులు పొందే ధైర్యం లేక మిమ్మల్ని ఉన్నతంగానో తక్కువగానో చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మీకు నిజంగా ఏది కావాలో దాని పట్ల నిజాయితీగా ఉండడం నేర్చుకోవాలి. మీరు ఇష్టపడే వ్యక్తితో బంధం ఏర్పరచుకుంటున్నప్పుడు ఎందుకు ఇష్టపడుతున్నారో ముందు విశ్లేషించుకోవాలి. మీరు చూడాలనుకున్నవి, ఇష్టపడేవి మాత్రమే ఆ వ్యక్తిలో చూసి ఇష్టం లేనివి చూడనట్లు నటించి పక్కకు తోసేసి మీ నిర్ణయం సరైనది అని మీతో మీరు అబద్ధాలు ఆడతారు. అందుకే నా ప్రేమ ఈ వ్యక్తిలో మార్పు తెస్తుంది అని అనుకుంటూ ఊహాగానాలు ఏర్పరచుకుంటారు. అయితే ఇది జరగదు. ఎవరిని మీరు మార్చలేదు. ఇతరులలో మార్పు వస్తే అది వారు కావాలని అనుకున్న మార్పు, అంతేకాని మీరు వారిని మార్చలేదు. ఇంతలో మీ ఇద్దరి మధ్య ఏదో జరిగి మీరు బాధపడతారు. అప్పుడు అకస్మాత్తుగా ఇంతకు ముందు చూడనట్లు నటించిన గుణాలన్నీ ఇప్పుడు వారిలో రెట్టింపు అయి మీకు కనిపిస్తాయి. మీ బాధ సమంజసమే అని నిరూపించడానికి మీ స్వంత ఎన్నికకు వారిని నిందిస్తారు. ప్రేమ పట్ల తీర్పు అవసరం లేదు. ప్రేమ ఉండాలి, ఉండకూడదు అనే నిర్ణయించే హక్కు మీకు లేదు. ఇతరులు ఎలా ఉన్నా వారిని మార్చాలి అనే ప్రయత్నం చేయకుండా వారిని యథాతథంగా స్వీకరించడమే నిజమైన ప్రేమ. వారిని మార్చడానికి ప్రయత్నించామా వారిని మనం నిజంగా ప్రేమించినట్లే. మీలాంటి అభిప్రాయాలు, గుణాలు కన వ్యక్తిలోని మీరు అనుబంధం ఏర్పరచుకోవడం మంచిది. ఎందుకంటే వారిని ఇక మీరు మార్చాల్సిన అవసరం లేదు. అయితే మీరు ప్రేమించినట్లే అతను కూడా మిమ్మల్ని ప్రేమించాలి. అంతేకాకుండా అతను మిమ్మల్ని మార్చాలి అనే అభిప్రాయం కలిగి ఉండకూడదు. ఇతరులు మిమ్మల్ని మార్చాలి అనే అభిప్రాయం కలిగి ఉన్నారంటే వారు మిమ్మల్ని నిజంగా ప్రేమించడం లేదని అర్థం. అటువంటప్పుడు వారు అనుకుంటున్నట్లుగా మీరు లేదనే వ్యక్తులతో కలిసి ఉండడం ఎందుకు? మన యథార్థ స్వరూపానికి ముసుగులు వేయాల్సిన అవసరం లేదు. నేను ఎలా ఉన్నానో అలానే స్వీకరించగలిగితే నన్ను ప్రేమించు. నన్ను యథాతథంగా స్వీకరించలేనప్పుడు ఓకే బై అని ఇంకొకరిని వెతుక్కో. ఈ మాటలు మీకు ఘోరంగా, భయంకరంగా అనిపించవచ్చు. అయితే ఇటువంటి అవగాహన ఉండడం వల్ల ఇతరులతో మనం ఏర్పరచుకునే ఒప్పందాలు క్లియర్గా ఏ అమరికలు లేకుండా ఉంటాయి. ఇతరులతోనూ మీ జీవిత భాగస్వామితోనూ ఏ ఊహాగానాలు లేని రోజును ఓసారి ఊహించుకోండి. అప్పుడు మీ సంబంధ బాంధవ్యాలు, సంభాషణలు ఏ ఘర్షణలు లేకుండా సజావుగా సాగిపోతుండడంలో ఏ మాత్రం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సంభాషణ నిర్మలంగా, క్లియర్గా ఉన్నప్పుడు
ఊహాగానాలకు తావుండదు. సంభాషణ మీకు అర్థం కానప్పుడు ప్రశ్నించి జవాబు పొందండి. ప్రశ్నించడానికి ఏమాత్రం అధైర్యపడకండి. ధైర్యంగా ప్రశ్నించి పూర్తిగా విశదపరచుకోండి. అప్పుడు కూడా ఆ పరిస్థితి గురించి మీరు అంతా తెలుసుకున్నారని భ్రమలు ఏర్పరచుకోకండి. జవాబులు తెలిసినంతనే యథార్థం తెలిసిపోయిందని ఊహలు ఏర్పరచుకోకండి. మీకు కావాల్సింది ఏదో మీ అంతర్ మనస్సును అడగండి. ప్రతి ఒక్కరికి అవును కాదు అని చెప్పే హక్కు ఉంది. అయితే మీకెప్పుడు అడిగే హక్కు మాత్రం తప్పకుండా ఉంటుంది. మీలాగే ప్రతి వారికి అడిగే హక్కు ఉంటుంది. అలాగే మీకు కూడా అవును కాదు అనే హక్కు ఉంటుంది. మీకేదైనా అర్థం కానప్పుడు అడిగి తెలుసుకోవడం వల్ల విషపూరిత భావోద్వేగాల నుంచి స్వేచ్ఛను పొందుతారు. ఊహాగానాలకు దూరంగా ఉండడం వల్ల మీ వాక్కు పవిత్రమవుతుంది. ఏ ముసుగులు లేని విశదమైన సంభాషణ వల్ల మీ జీవిత భాగస్వామితోనే కాకుండా ప్రతి ఒక్కరితో సంబంధ బాంధవ్యాలలో ఎంతో మార్పు వస్తుంది. ఇదే నేను కావాలనుకుంది, ఇదే మీరు కోరుకున్నది కూడా. ఈ రకంగా మానవులంతా శుద్ధతతో కూడిన సంభాషణలు కలిగి ఉంటే ఇక యుద్ధాలు, ఘర్షణలు, అపార్థాలు తావుండదు. మంచిగా, శుద్ధంగా, ఏ కల్మషం లేని వాక్కు మనుషుల మధ్య ఉన్నప్పుడు అందరి సమస్యలు, కష్టాలు మట్టుమాయమైపోతాయి. ఊహాగానాలు చేయకండి అనేది 3వ ఒప్పందం. ఇలా చెప్పడం సులభమే, కానీ ఆచరణలో ఇది కష్టమే. తరచుగా దీనికి సరిగ్గా విరుద్ధంగా మనం ప్రవర్తిస్తుంటాం. కాబట్టి మనకు ఇది కష్టమనిపిస్తుంది. ఈ అలవాట్లకు, రోజువారీ కార్యక్రమాలకు మనకు తెలియకుండానే అలవాటు పడి ఉంటాం. అలవాట్ల పట్ల ఏమరపాటు వదిలి ఈ 3వ ఒప్పందం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం మొదటి మెట్టుగా మలుచుకోవాలి. ప్రాముఖ్యతను అవగాహన చేసుకోవడం ఒకటే చాలదు, దానికి తగిన ఆచరణ ఉండాలి. ఎప్పుడైతే ఆచరించడం మొదలు పెడతామో అది రోజు రోజుకు బలపడి కొత్త అలవాటుకు పునాది అయ్యి దాన్ని అభివృద్ధి పరుస్తుంది. ఎన్నోసార్లు ఈ కొత్త ఒప్పందాలను ఆచరించడం వల్ల మీ వాక్కు అద్భుతమై మిమ్మల్ని పవిత్రుని, ప్రతిభావంతుని చేస్తుంది. పవిత్రుడు, శుద్ధమైన వ్యక్తి వాక్కును సృష్టించడానికి, ఇతరులతో పంచుకోవడానికి, ప్రేమ కోసం ఉపయోగిస్తాడు. ఈ ఒక్క ఒప్పందాన్ని మీ అలవాటుగా మలుచుకోవడం వల్ల మీ మొత్తం జీవితమే పరిణామం చెందుతుంది. జీవితంలో అద్భుతాన్ని సృష్టించే ఈ ఒప్పందం వల్ల మీలో దివ్యత్వం పెరిగి మీరు కావాలనుకున్నది అతి సులభంగా దొరుకుతుంది. దివ్యత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం, ప్రేమలో, జీవితంలో పరిణతి పొందడం అంటే ఇదే. వారి లక్ష్యం ఇదే. టోల్టెక్ వ్యక్తిగత స్వేచ్ఛకు ఇదే దారి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.